ఒక్క రోజులో 20 ఆర్డర్లు డెలివరీ చేసాం మావా. హెల్లో మావా, మనం పొద్దున్నే లేచి చూడంగానే మనకైతే 3 రోజులు సెలవులు అయితే ఇచ్చారనమాట, తుఫాన్ అని చెప్పని. సో ఇంకా పొద్దున్నే లేచి మనం అయితే గుడికి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇంకా గుడిలో దర్శనం చేసుకుని అట్నుండే మనం అయితే ఆయిల్ షాప్ కి అయితే వెళ్ళిపోయాం పొద్దున్నే. ఇక్కడికి వచ్చి చూస్తేనే ఇంకా తీసలేదు. సరే అని చెప్పని కాల్ చేసి ఇంకా రమ్మని చెప్పాం అనమాట. ఇంకా ఎమ్మటే ఆయిల్ తీసుకొని మనం అయితే ఇంటికి వచ్చేసాం. ఇంకా ఇంటికి రాగానే మనం అయితే కావాల్సిన కట్టెల పోయి అయితే వెలిగించేసుకున్నాం అనమాట. ఎప్పట్లాగే దాని మీద గిన్నె అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా మనం తీసుకొచ్చిన 3 లీటర్లు గాను కొబ్బరి నూనె అయితే అందులో వేసేసుకున్నాం అనమాట. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీకు తెలిసిందే కదా, ముందుగా వీడియోలో చూపించిన ఇంగ్రీడియంట్స్ మొత్తం పేస్ట్ చేసి నీట్ గా మిక్సీ కొట్టి అందులో వేసుకోవాలన్నమాట. మామ ఎవరైతే ఆర్డర్ ఇస్తారో ముందుగా ఆర్డర్ ఇచ్చిన వాళ్ళ వరకే అప్పటికప్పుడు అయితే ఫ్రెష్ గా చేసి పంపిస్తాం మామ. మా దగ్గర ఎప్పుడు నిల్వ అయితే ఉండదు. అండ్ ఇందులో ఏ ఒక్క కెమికల్ గానీ ప్రిజర్వేటివ్ గానీ ఏమి యూస్ చేయమామో, అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్. అండ్ ఈ ఆయిల్ అందరూ యూస్ చేయొచ్చు మామ, చిన్నోళ్ళు పెద్దోళ్ళు చిన్నపిల్లలు అబ్బాయిలు అమ్మాయిలు అందరూ యూస్ చేయొచ్చు మామ. అండ్ నీకు గనక 4 months లో రిజల్ట్స్ అయితే తెలియకపోతే నాకైతే డిఎం చేయమావ. కింద కామెంట్ బాక్స్ లో నా నంబర్ అయితే ఇస్తాను మామ, దానికి వాట్సాప్ కి అయితే హాయ్ అని పెట్టు. ఎలా ఆర్డర్ చేసుకోవాలో నేనే నీకు చెప్తాను. ఇంకా ఆయిల్ ని నీట్ గా ఫిల్టర్ చేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి పక్కన పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా తర్వాత మొత్తం బాటిల్స్ మొత్తం ఫిల్ చేసుకొని అన్ని పార్సల్ చేసుకొని ఇంకా A to Z అన్ని రీచెక్ చేసుకొని డెలివరీకి అయితే ఇచ్చాం అనమాట.